పండుగ అంతా అయిపోయింది కదా! ఈరోజు స్పెషల్ ఏంటనుకుంటున్నారు కదా! ఈరోజైతే మా మేనత్తలిద్దరిని కూడా భోజనానికి పిలిచిందనమాట. సో, ఇంటి ఆడపిల్లలు కదా! సో, ఏదో ఒక రోజు మమ్మీ ఇలాగా అంటే ఫెస్టివల్ మొత్తం అయిపోయిన తర్వాత ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా ఫెస్టివల్ ఉంటది కాబట్టి సంక్రాంతి, కనుమ పండుగ వాళ్ళు చేసుకుంటారు కాబట్టి ఆ పండుగంతా అయిపోయిన తర్వాత వచ్చే సండే వస్తది కదా! ఆ సండే రోజు పిలుస్తదనమాట. సో, వాళ్ళ కోసం వంట ప్రిపేర్ చేస్తుంది. ఆడపిల్లలకి ఒక సంవత్సరం ఒక్క పూటైనా భోజనం పెట్టాలి కదా! అని కాన్సెప్ట్‌తో నేనైతే ఇక్కడ జస్ట్ చిన్నోడిని పక్కన వేసుకొని పడుకున్నాను. నేను పక్కన పడుకుంటేనే పడుకుంటున్నాడు వాడు. అండ్ ఈలోపు మా మేనత్త వచ్చింది. అండ్ మా మేనత్తలు ఇద్దరు తెలుసు కదా మీకు. మా నానమ్మకి ముగ్గురు పిల్లలనమాట. మా డాడీ అండ్ ఆల్సో ఇద్దరు మేనత్తలు. వీళ్ళిద్దరూ అనమాట. మీకు చాలా వీడియోస్‌లో చూపించాను మా మేనత్తల గురించి. అండ్ మా చిన్న మేనత్త కూర్చున్నది చైర్ మీద కూర్చున్నది చిన్న మేనత్త. కింద స్టూల్ మీద కూర్చున్నది పెద్ద మేనత్త అనమాట. సో, ఇక్కడ భోజనం అది చేస్తున్నారు. నేను జస్ట్ కూర్చొని మాట్లాడుతాననమాట సరదాగా. భోజనం అంటే మరీ అంత హడావుడి ఏం కాదు. జస్ట్ వాళ్ళిద్దరిని పిలిచింది. చికెన్, ఫిష్ అండ్ మటన్ 3 కుక్ చేసింది. కొంచెం కొంచెం కుక్ చేసింది. అండ్ ఇలాగ భోజనాన్ని తినేసి వెళ్ళిపోయారనమాట వాళ్ళు. అండ్ చాలా సరదాగా అంటే ఇంతకుముందు చిన్నప్పుడైతే అందరూ వచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు ఎవరి పండుగ వాళ్ళు చేసుకుంటున్నారనమాట. సో, అందువల్ల అలా గ్యాదర్ అవ్వడం కుదరట్లేదు. అందువల్ల ఇలాగైనా బాగుంటుంది కదా అని చెప్పి సో ఇలా టైం స్పెండ్ చేస్తున్నాము. అండ్ ఈరోజు స్పెషల్ అయితే చికెన్, ఫిష్ అండ్ మటన్ అనమాట. రసము, రైస్ అంతే. అండ్ ఈరోజు ఇంకా మొత్తం ఫెస్టివల్ అంతా అయిపోయింది. ఈరోజు నేను గైరం సంబరంది చిన్న మినీ వ్లాగ్ యాడ్ చేసా. ఇన్కేస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి. అండ్ ఈసారి మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా గైరం సంబరం గురించి బాగా పోస్ట్ చేశారు. నాకు అది బాగా నచ్చింది. గాజులు వేయించుకోవడానికి నేను ఎక్కువేమి ఇవ్వలేదు. నువ్వు కూర్చున్నావు అనుకో, నేను చేస్తాను. నువ్వు కోతేసలు వేసినా అనుకో. అయ్యో 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 అమ్మగారు రామమ్మ గుమ్మల కన్నా కొందామన్న. మరి గాజులు వేయించుకోవడానికి నేను చీరలకి రైతులకి ఇవ్వలేదు. చెడ్డమ్మా చూడ ఆయన కట్టిపోతుంది. అలాగే సైలెంట్ గా పెట్టుకోవాలి. ప్రతి సంవత్సరం అదే ఏదో అమ్మగారు రాకుండా తెచ్చుకోలేదా? అమ్మగారు రాసి ఉంది. మంచిగా తెచ్చుకోవాలి. మంచిగా మనం ఇక్కడ ఉన్నాం చిన్నాడు. నేను మా అమ్మగారి ఇంట్లో ఉన్నాను. మరి ఈడెక్కడ ఉన్నాడు? అమ్మమ్మ గారి ఇంట్లో ఉన్నాడే. చిచ్చులు అమ్మడు ఆల్రెడీ చిన్నోడికి నేను కొన్ని ప్రొడక్ట్స్ అనేవి యూస్ చేస్తున్నాను. ఇదేం ప్రమోషన్ స్టార్ట్ చేసిందని అనుకోకండి. కొన్ని ప్రొడక్ట్స్ ఏంటంటే మనము ఎందుకులే డబ్బులు వేస్ట్ అని అనుకుంటుంటాం. నేను కూడా ఇప్పటివరకు అలాగ అనుకుని ఆర్డర్ చేయలేదు. బట్ అవి నేను వీడియోస్ అయితే షూట్ చేశాను. పోస్ట్ చేయాలా లేదని ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. లైక్ టంగ్ క్లీనర్స్ ఉంటాయి కదా, టంగ్ క్లీనర్స్ కానీ లేకపోతే నెయిల్ ట్రిమ్మర్స్ కానీ లేకపోతే కొన్ని బట్టలు కానీ మెయిన్ న్యూ బార్న్ బేబీస్కి కొన్ని అవసరం పడతాయి బాగా. అండ్ కొన్ని మనం ముందుగా కొనేసి పెట్టుకునేవి డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి. సో అలాంటివి మీకు వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను ఆ వీడియోస్ అనేవి ప్లాన్ చేసుకుంటాను. ఎందుకంటే అవి నాకు అనిపిస్తుంది సరే ఇవి అందరికీ తెలుసులే ఎందుకులే అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది. ఇక్కడ చిన్నోడు నవ్వుతున్నాడు చేశారా. బట్ చాలా ఇప్పుడు అంత ఎక్కువ స్మైల్ చేయరు పిల్లలు. ఇంకా 1 మంత్ 2 మంత్స్ దాటేసిన తర్వాత స్మైల్ అనేది వస్తుంది. వాడు నిద్దట్లో అప్పుడప్పుడు స్మైల్ చేస్తున్నాడు అనమాట. సో అదే నేను ఒకసారి స్మైల్ చేసేసరికి వెంటనే షూట్ చేస్తున్నాను. నేను షూట్ చేసే టైంకి వాడు స్మైల్ చేయట్లేదు అనమాట. సో ఈ వీడియో అందుకే షూట్ చేసా మీకు అలా వాడి స్మైల్ కొంచెం షేర్ చేద్దామని చెప్పి. సో ఆ ప్రొడక్ట్స్ మీకు షేర్ చెయ్యాలా లేదా, నేను నాకు ఎంతవరకు ఉపయోగపడ్డాయి, నేను అలా షేర్ చేస్తే మీకు డబ్బులు సేవ్ అవుతాయి కదా. మీరు కూడా డబ్బులు మనకి ఏంటంటే ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు అన్నీ ఉపయోగపడతాయి అని అనిపించేసి మనం ఆర్డర్ చేసేసుకుంటూ ఉంటాము. నేను కూడా కొన్ని అలాగే చేశాను. అన్నీ చేయలేదు కానీ కొన్ని చేశాను. సో అందులో కూడా నాకు కొంచెం డబ్బులు వేస్ట్ అయ్యాయి. సో మీకు అది కొంచెం అవేర్నెస్గా ఉంటుందని చెప్పి అనుకుంటున్నా. సో కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను వీడియోస్ ప్లాన్ చేసుకుంటా. ఈ రోజుల్లో ఇప్పుడు ఏంటంటే నేను అన్ని వీడియోస్ చేయలేను. ఎందుకంటే ఫీడ్ చేస్తూ ఉండాలి కాబట్టి నాకు కుదరట్లేదు. అందువల్ల కామెంట్ చేయమని అడుగుతున్నాను. అండ్ ఇక్కడైతే నా ఫ్రెండ్ మను అని తెలుసు కదా మీకు. మను వాళ్ళ పాప వచ్చిందనమాట, డోరా మీకు తెలుసు కదా. ఇంతకుముందు వ్లాగ్స్ చూసే వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది. డోరా ఎన్ని కబుర్లు చెప్పిందో, ఎన్ని కబుర్లు చెప్పిందో. యాక్చువల్గా మనుది కూడా అనకాపల్లె. మేము 10th 9th నుంచి ఫ్రెండ్స్ అనమాట. మేము నా స్కూలింగ్ నుంచి మేము స్కూల్ ఫ్రెండ్స్. సో వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది మా ఇంటి నుంచి. మా అత్తారింటి నుంచి అయితే ఇంకా దగ్గర మను వాళ్ళ మమ్మీ వాళ్ళు. సో అలా మేము
తిరిగేవాళ్ళం అనమాట బాగా. సో తను అనకాపల్లి పండగకి వచ్చినప్పుడు చూడడానికి వచ్చిందనమాట. సో ఇక్కడ డోరా మాటలు వినండి, ఎంత మంచిగా మాట్లాడిందంటే అసలు జాగ్రత్తలు చెప్తుంది తమ్ముడికి, ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి. వాళ్ళ అమ్మేమో ఒక పక్క భయపడుతుంది, అలా చేపెట్టుకో ఇలా చేపెట్టుకని చెప్పి. సో తన మాటలు వినండి, వినిన తర్వాత మనం మాట్లాడుకుందాం. బాబు ఎలా ఉన్నాడు? నాలా ఉన్నాడా లేకపోతే మామూలుగా ఉన్నాడా? నాలా ఉన్నాడా? పాపలా ఉన్నాడా బాబులా ఉన్నాడా? పాపలా ఉన్నాడు. బొట్టు పెట్టడం సౌండ్ చేసాడు చూసావా? డోరా హాయ్ చెప్పి చిన్నోడా. హాయ్ డోరా. చేతులు బుల్లి బుల్లి చేతులు, బుల్లి బుల్లి చేతులు, నమ్మది నమ్మది బుల్లి బుల్లి చేతులు. రాత్రికి మళ్ళీ టాప్లో ఎక్కుతాడు. రాత్రికి ఏడుస్తున్నాడు, ఓ అని ఏడుస్తున్నాడు రోజు రాత్రి, పడుకోవట్లేదు. ఏమో పాలు పట్టినా ఏడుస్తున్నాడు. పట్టేసి కొంచెం ఓం వేసి కొంచెం ఇది ఒక పడుకోబెట్టి కాసేపు పాలు లాగించి తర్వాత ఓం వేసి మళ్ళీ పడుకోబెట్టి. వామ్ వేయాలా? వామ్ వేస్తే కడుపు తగ్గుతుందా? తగ్గి అలా తిగ్గేస్తాడు, తగ్గేస్తుంది. గట్టిగా తిగ్గేస్తాడు. ఓకే, స్లోగా తగ్గుతాడు. ఓకే, స్లోగా తగ్గుతుంది. వెంటనే తగ్గేదా? మాయమైపోయి గోడు చాలా అప్పుడు అలా ఎడిపోయి వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది. కొంచెం పెద్ద అయ్యాక పాలు పట్టాడు. పాలు పట్టేసినా? ఓకే, మాటలు అప్పుడు అస్సలు ఏడవడా? డోరే ఎంత అంత స్టైల్గా పడుకున్నావు? పాలు పట్టేసినాక కూడా కక్కేస్తున్నాడు బాబు. ఏం చేయాలి అప్పుడు? చిన్ని చిన్ని ఫేస్ ఉందే. చిన్న చిన్న ఫేస్ ఉంటే పాప కూడా అలా ఉంటాయి. అవునా? ఓకే. ప్రవీణ్ చాలా ఇష్టం మాటలు. మనువాళ్ళ పాప, మనువాళ్ళ పాప మా అమ్మాయి. అదే ఫస్ట్ బాబు, తర్వాత పాప. సంవత్సరం తేడా ఇద్దరికేనే. లీలా ఉంది కదా, లీలా వాళ్ళ బావగారు వాళ్ళ అమ్మాయిని. కాదు కాదు, వాళ్ళు ఇంకా నాకన్నా చిన్నోళ్ళు. చిన్నోడు డాడీ, మాకన్నా 6 సంవత్సరాలు చిన్నోళ్ళు. చెల్లెళ్ళు. బాబాయ్ బాబాయ్ అవుతాడు. కాదు కాదు, మా బాబాయ్. చూస్తున్నాడు శ్రీనివాసరావు. నాకు కాదు, అమ్మకి. నువ్వు ఓపెన్ చేయి. ఈ డ్రెస్ బాగుంది కదా. ఈ ప్యాంట్ ఫుల్ ప్యాంట్, నువ్వు మునిగిపోతాడు ఇందులో. బర్త్డేకి వేయచ్చు, బర్త్డేకి ఎత్తినప్పుడు వేయచ్చు. బాగుంది, చాలా బాగుంది. అందులోనే ఉంది ప్యాంట్, అందులోనే ఉంటుందమ్మా. దీనికే ఉంది ప్యాంట్. అదిగో ప్యాంట్. దీనికి లోపల బ్లూ వేసిన బాగుంటది, వైట్ వేసిన బాగుంటది, బ్లాక్. జెంటిల్మెన్ గెటప్, జెంటిల్మెన్. ఇది ఉంది కదా, బో ఉన్నప్పుడు టై ఉండదు. ఇలా కోట్ ఉన్నప్పుడు బోయే ఉంటది, టై ఉండదు.
పెద్ద అక్కలాగా అన్ని చెప్పొద్ది. ఇది బ్రాండ్ అన్నమాట. బాబు కేసు చెక్ చేయండి. చెక్ చేయాలా? చెక్ చేయడానికి ఇది 6 to 9 months కదా, బాబుకి 1 month మునిగిపోతాడు. ఎక్కడ ఎంత మునిగిపోతారు? ఈ డ్రెస్ లో పెద్దగా అయిపోతుంది. ఇప్పుడు నీకు అమ్మ డ్రెస్ వేస్తే నీకు ఎలా ఉంటుంది? చూడు ఏమంటుంది, వేరే కొనొచ్చు కదా. కాదు, ఇప్పుడు నీకు అమ్మ డ్రెస్ వేస్తే నువ్వు మునిగిపోతావా డ్రెస్ లో? ఇది పెద్దది అయిపోద్దా? సేమ్ అలాగే బాబుకి కూడా ఇది అయిపోతుంది అనమాట, పెద్దది అయిపోతుంది. డాడీ ఆఫ్ డాడీ ఒక నిమిషం. లేపీసిలా ఉందమ్మా ఈ బొట్ట. థ్యాంక్ యూ చెప్తున్నాడు తమ్ముడు. థ్యాంక్ యూ. డ్రెస్ బాగుంది, చాలా బాగుంది. మంచి అకేషన్. అమ్మమ్మ అడ్వెంట్ చేతులు వేస్తుంది చూడు. చిన్నడు మీరేమంటారు? ముందే చెప్పారు మీరేమంటారు. నలిపిసిలా ఉందిరా బాబు. ఏం చేస్తుందో బాబు టాయిలెట్ పోసుకుంటూ డైపర్ తీసి మంచం పై పడుకోకపోతే తీసి క్లీన్ చేయాలి టిష్యూతో క్లీన్ చేసి మళ్ళీ పౌడర్ రాయాలా? పౌడర్ ఓకే. మళ్ళీ పాలు అనిపించి మోమేసి పడుకోబెట్టాలి. ఓకే, ఇంకా పెద్ద చెప్తాం చేయండి. అంతేనా? మరి బాబు రాత్రిపూట పడుకోపోతే ఏం చేయాలి? జో కొట్టాలా? జో కొట్టినా పడుకోవట్లేదు. అప్పుడు బెల్లం తగ్గిపించి అన్నం తినిపించి బెల్లంతో ఆడిపించండి. బెల్లుతో ఆడిపించినా? ఓకే, సూపర్. నువ్వు చూసుకుంటావా? బాబు పడుకోపోతే ఏడిస్తే చూసుకుంటావా? మరి పాలు బాబుకి? నేను పట్టిన బాబు పాలు ఎత్తుకుందామా? బొజ్జున్నాడు కదా, బొజ్జున్నాడు కదా తమ్ముడు. చిన్న చిన్న కురుపులో వచ్చేస్తాయి, గడగడకు అలా పట్టుకోకూడదు. ఉయ్యాల్లో మార్నింగ్ పడుకుంటాడమ్మా, ఇప్పుడు పడుకోడు. వాడు ముందే ఉయ్యాల్లో పడుకోవట్లేదు తెలుసా? స్కూల్కి పంపించాలా? ఎలా వెళ్తాడు? నడుచుకుంటూ వెళ్తాడా? నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? నెయిల్ పాలిష్ పెట్టుకుంటావా? దాని కబుర్లు భలే ఉన్నాయి కదా. అండ్ ఒక క్యూట్ డ్రెస్ కూడా తీసుకొచ్చింది, భలే క్యూట్ ఉంది డ్రెస్ అయితే. చిన్నోడికి ఇప్పుడైతే సరిపోదు, ఒక ఆల్మోస్ట్ ఒక 9th 10th మంత్లో సరిపోవచ్చు. సో ఇదే ఈరోజు వీడియో అయితే. అండ్ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ చిన్నోడు చూసారు ఇక్కడ ఎంత గట్టిగా పట్టుకున్నాడు నైట్. సో చిన్న వాళ్ళ మెమరీస్ నేను షూట్ చేసుకుంటున్నాను. సో రేపు సూపర్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.